అవుపిచ్చేది సొరంగం లాగా ఉందండి. కొండ కిందికి రివర్ ఉంది. ఆ కొండ లోపలి కిందికి తీసుకుపోతున్నారు మమ్మల్ని. చూడండి, ఫారినర్స్ వెళ్తున్నారు. ఫస్ట్ ఆయన వీడియో కూడా తీస్తున్నాడు. ఆ తర్వాత మా కలీగ్స్ ఉన్నారు బీహార్ నుండి. తర్వాత మేము తెలంగాణ నుండి. మూడు పర్వాలు పోతున్నాయి లోపలికి. ఏది ముందు వస్తుందో ఏమో చెప్పలేము, కానీ లోపలికి వెళ్తుందండి. మొత్తం కంప్లీట్ కొండ కిందికి సొరంగం లాగా ఉంది. వాట్ ఏ థ్రిల్లింగ్ మూమెంట్. లోపలికి వెళ్తున్నాం అన్న ఎగ్జైట్మెంట్ మాత్రం ఉంది, బట్ బయటకు వస్తామో రావో అన్న భయం మాత్రం అంతకంటే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఆ విధంగా ఉంది ఇక్కడ లోపల. కంప్లీట్ కొండ పైన ఉంటుందండి. దాదాపు ఒక 100,000 టన్నుల కొండలు పైన ఉన్నాయి. లోపలికి మాత్రం ఇట్లా సొరంగం లాగా ఉంది. అసలు ఈ రివర్ ఎక్కడ పుట్టింది, లోపల ఎక్కడ ఎండ్ అవుతుందో ఏమో తెలియదండి. కంప్లీట్ అడ్వెంచర్ ఉంది ఇది. రియల్గా చెప్పాలంటే అసలు మామూలుగా లేదండి. ఇదొక మూమెంట్. ఏదో కంపెనీలో చెప్పున్నారు, మీరు వియత్నాం వెళ్తే బాగా థ్రిల్ అవుతారు అని, కానీ ఇంత అడ్వెంచరస్ థ్రిల్లింగ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ గుండెలన్నీ దిగబట్టుకొని లోపలికి పోతున్నాము. కొంచెం భయం కూడా అవుతుంది, బట్ చెప్పలేమండి ఎంతవరకు ఉంది, ఎంతవరకు లోపలికి వెళ్తాము, ఎప్పుడు బయటకు వస్తాము అనేది చెప్పలేం. బట్ చూద్దాం. ఎంతైనా కొంచెం ధైర్యం అయితే ఉంది గట్టిగా. వీళ్ళు మూవింగ్ అరౌండ్, going ఆల్మోస్ట్ 3 kilometers కంప్లీటెడ్. బట్ వీళ్ళు చూడండి, బాగా సొరంగం లాగా ఉంది. కంప్లీట్ నీళ్ళు ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం జరిగినా ఎవరు రెస్క్యూ వస్తారు, అంత తొందరగా బయటికి తీస్తారన్న గ్యారెంటీ కూడా లేదు. బట్ అలా బయటికి వెళ్తుంది. అసలు ఇది ఎలా సాధ్యపడింది ఏందనేది చెప్పలేమండి. అసలు ఎట్లా కట్ చేసినారు ఈ కొండని. అసలు గ్రేట్, అసలు చాలా గ్రేట్ ఉందండి. రియల్లీ థ్రిల్లింగ్ మూమెంట్ ఫర్ అస్. గ్రేట్. మొత్తం కొండే అండి ఇది. ఇటు సైడ్ అంతా కొండే. మధ్యలోకి వెళ్ళింది, నీళ్ళున్నాయి. ఇలా తీసుకెళ్తున్నారు. చాలా ప్రౌడ్గా ఉంది, బట్ హోప్ఫుల్లీ కొంచెం భయం కూడా ఉంది.